ఏంటి చేసుకునేది? ఏదో విక్రమ్ని పెళ్లి చేసుకోవాలి, ఈ ఇంటికి కోడల్ని కావాలి అని కొంచెం బెండయ్యాను గాని ఒరిజినల్ క్యారెక్టర్ లోపల అలాగే ఉంది. అది రేపటి నుంచే బయటికి రాబోతుంది. పొద్దున్నే లేవాలి, చన్నీటితో స్నానం చేయాలి, ఉపవాసం ఉండాలి, 3-4 గంటలు వ్రతంలో కూర్చోవాలంట. ఇవన్నీ నా వల్ల కావు. వాళ్ళేం చేసుకున్నా సరే నేను ఆ వ్రతం చేయను, ఉపవాసం ఉండను. చెప్పాను కదక్కా, అక్కకి ఇలాంటివి నచ్చవు. అసలు ఎన్నాళ్ళు ఏమాత్రం ఉండటమే ఎక్కువ. కానీ రేపు ఖచ్చితంగా వ్రతంలో కూడా కూర్చోదు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూస్తుంది. ఏం చేస్తాం? కూర్చోను అంటే బలవంతంగా అయితే కూర్చోపెట్టలేం కదా. మనసులో లేని భక్తి ఎట్ట పుట్టిస్తాం చెప్పు? పుట్టించాలక్క. అక్క చేత ఎలాగైనా ఈ వ్రతం చేయించాలి. ఎన్నాళ్ళు మా ఇంటి ఆడపిల్లగా అక్క ఏం చేసినా చెల్లిందక్క. కానీ ఇప్పుడు అక్క ఇంటి కోడలు. కోడలుగా ఇంటి పరువుని, ఈ సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్క చేత ఈ వ్రతం చేయించాల్సిన బాధ్యత నా మీదుంది. సరేనమ్మా, ఎట్ట చేస్తావు? నీ మాట అసలు వినదు కదా. అక్క ఏం చెప్తే వింటుందో, ఎలా చెప్తే వింటుందో నాకు బాగా తెలుసు. అదే చేద్దాం. బాయ్. పొద్దున్నే లేచి స్నానం చేయాలి, 4-5 గంటలు పూజలో కూర్చోవాలా? నా వల్ల కాదు. పోనీ ఏదో ఒకసారికి అడ్జస్ట్ అయిపోదామనుకుంటే జీవితాంతం ఇలాగే బెండ్ కావాల్సి వస్తుంది. నాకు ఇలాంటివి ఇష్టం లేదని ఖచ్చితంగా రేపే చెప్పేయడం బెటర్. ఎన్నుండి వినిపిస్తుందంటవా? మొదలుపెట్టు. మొదలెట్టు. ఏదైనా అదృష్టం అంటే నీతెద్దాలనమ్మా. ఇంత గొప్పిటి కోడలు కావడం అంటే మాటలా? నక్క తోక తొక్కొచ్చినావు పో. కోడలదేముందక్క, ఎప్పుడో అయిపోయాను. కానీ ఇంటికి నంబర్ 1 కోడల్ని కావాలి. ఇప్పుడు నా లక్ష్యం అదే అక్క. నెంబర్ 1 కోడలా? అదేంది? పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఇంటికి కోడలవుతారక్క. కానీ నెంబర్ 1 కోడలు కావాలంటే ముందు అత్త మెప్పు పొందాలి. ఇంట్లో వాళ్ళందరికీ ప్రతి విషయానికి మనమే గుర్తుకు రావాలి. అన్నింటికి మించి ఇంటి తాళాలు చేతికొచ్చి ఇంటి పెత్తనం మొత్తం గుప్పిట్లో ఉండాలి. అప్పుడు నంబర్ 1 కోడలు అయినట్టు. అమ్మో, అదైతే అయ్యే పని కాదు. అసలు మీ అత్తుండగా తాళం గుత్తి మీ చేతికెందుకిత్తది? ఒకవేళ పెట్టిందే అనుకో, నీకన్నా పెద్దది మీ అక్క ఉండదు కదా. మీ అక్కకి ఇయ్యకుండా నీ చేతికెందుకిత్తది? పెద్దదంటే 10 ఏళ్ళు పెద్దదా, 25 ఏళ్ళు పెద్దదా? నిమిషాల తేడా అంతే. అసలు నీకు విషయం తెలుసా? కవలల్లో కడుపులోంచి ముందు బయటకొచ్చినోళ్లే చిన్నోళ్ళు, పెద్దవాళ్ళు వెనకొస్తారట. ఆ లెక్కను చూస్తే నేనే అక్క, మా అక్కే నాకు చెల్లెలవుతుంది. పోనీ అక్కే పెద్దదనుకున్నా, ఇంటికి ముందు కోడలైంది నేను కదా. ఆ లెక్కను చూస్తే నాకే పెత్తనం దక్కాలి. ఇది మామూలుది కాదు. పైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ పాయింట్లు మాత్రం భలే లాగుతుందే. అయినా అక్కేంటి చెల్లెలేంటి, ఇద్దరం ఇంటి కోడళ్ళం. ఇద్దరిలో నంబర్ 1 కోడలు అనిపించుకోవాలంటే అక్క చెల్లెలు అని ఆలోచిస్తే కుదరదక్కా. ఎప్పుడు నా కోసమే ఆలోచిస్తున్నాను, నా కోసమే త్యాగాలు చేస్తున్నాను అని బిల్డప్ ఇచ్చేది
మరీ ఇంత స్వార్థపర్రాలా? దీని అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అదేందమ్మా, ఎప్పుడు మీ అక్క కోసమే ఆలోచిస్తావు? మీ అక్క కోసం ఏమైనా చేస్తావు కదా. తాళం నీ చేతికొచ్చినా మీ అక్క చేతికే ఇస్తావనుకున్నా. ఏంటక్క ఇచ్చేది? చిన్నప్పటి నుంచి ఇచ్చింది చేసింది చాలు. అయినా అదంతా పెళ్లికి ముందు. పెళ్ళయ్యాక నా భర్త నా జీవితం అంతే. అయినా అక్క పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలైందంటే దానికి కారణం నేనే. ఇంతకు మించి ఇంకేం చేయాలి? నువ్వు నా పెళ్లి చేయడమేంటే? అందరి దగ్గర ఇలాగే చెప్పి నా పరువు తీసేలా ఉంది. దీని చేతికి పెత్తనం వస్తే మొత్తం చాటింపు వేస్తుంది కూడా. అది సరే. అయితే ఆ నెంబర్ 1 కోడలు కాటానికి ఇప్పుడేం చేయబోతున్నావు ధరణమ్మా? రేపు సత్యనారాయణ స్వామితోని మొదలు చేయబోతున్నా. మా అత్తయ్యకి పూజలు పునస్కారాలు అంటే బాగా ఇష్టం కదా. రేపిద్దరు కోడల్లో ఎవరు బాగా చేస్తారో, ఎవరు బాధ్యతగా ఉంటారో వాళ్ళకి ఇంటి బాధ్యతలు అప్పగించి తాళాల గుత్తి చేతులు పెడతారట. ఏంది? నిజమే? అవునక్క. మా ప్రియంవద పిన్ని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. అసలు ఈ విషయంలో నాకు కాంపిటీషనే లేదక్కా. ఎందుకంటే మా అక్కకి పూజలు వ్రతాలు చేత కావు. అసలు అక్కకి ఇంట్రెస్టే ఉండదు. 4-5 గంటలు కూర్చుంటుందో లేదో, అసలు వ్రతానికి వస్తుందో రాదో కూడా చెప్పలేమక్కా. పొద్దున్న అత్తయ్య వ్రతం గురించి చెప్పేటప్పుడు మా అక్క ఎక్స్ప్రెషన్స్ నేను చూశాను కదా. అసలు మా అక్క వ్రతానికే రాదక్కా. కాబట్టి మా అత్తయ్య నా చేతికి తాళాల గుర్తిస్తుంది. నేనే నంబర్ 1 కోడల్ని. చిన్నప్పటి నుంచి మా అక్కే నంబర్ 1. పెళ్ళయ్యాక నేనే నంబర్ 1. పుట్టింట్లో అక్క పెత్తనం, మెట్టినింట్లో నాదే పెత్తనం. ఇక నాకు తిరగలేదక్క. అక్క అయినా సరే ఎవరైనా సరే ఇంట్లో నా మాట విని తీరాల్సిందే. సరే అక్క, వ్రతం ఉంది కదా, మళ్ళీ పొద్దున్నే లేవాలి. పడుకుందాం, పద పద పద. అక్క మొత్తం వింది కదా? వినడమా? నువ్వు నంబర్ 1 కోడలు, నంబర్ 1 కోడలు అన్నప్పుడల్లా మీ అక్క మొహం చూడాల్సిందే. మరి ఆ నంబర్ 1 కోడలుకున్న పవర్ అలాంటిది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడు. పదక్క పద పద. పైకి నంగనాచులా ఉంటూ ఎన్ని ప్లాన్లు వేస్తున్నావే? ఏమన్నావే? తాళాల గుత్తి నీ చేతిలోకి వస్తుందా? ఇంటి పెత్తనమంతా నీ చేతుల్లోనేనా? నువ్వు నంబర్ 1 కోడలువా? ఇంట బయట పెత్తనమంతా నీదని అందరూ అనుకుంటే నేనెలా భరించగలను అనుకుంటున్నావే? అసలు అవకాశం ఎలా ఇస్తాననుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేనే మహారాణిని. నువ్వు చెలికత్తవని అనేదాన్ని కదా. ఈ ఇంట్లో కూడా నేనే మహారాణిలా ఉంటాను. నిన్నే చెలికత్తని చేస్తాను గాని నీ పెత్తనం మాత్రం సాగనివ్వను. అయినా నాకు వ్రతం చేయడం చేతి కాదని కదా అత్త పెత్తనం నీ చేతికొస్తుందనుకుంటున్నావు? చూపిస్తా. నేను తలుచుకుంటే నీకంటే గొప్పగా చేయగలనని నిరూపించి పెత్తనం నా చేతిలోకి తెచ్చుకుంటా.
ఏయ్, ఎవడ్రా నువ్వు? నేను మేడం మీ లాయర్ శివానందాన్ని. నువ్వా? అవును మేడం, నేనే. నువ్వేంటి ఇలా తయారయ్యావు? అదొక పెద్ద కథలండి మేడం. మీకు ఓ విషయం చెప్పేద్దామని వచ్చాను. ఏంటి? నేనే ధరణి. ఏమన్నావ్? ఏమన్నావ్? ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారా? అవును మేడం, అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. అసలు పెళ్లి కూతురు గెటప్లో అయితే ఇద్దరిలో ఎవరక్కో ఎవరు చెల్లో గుర్తుపట్టడం చాలా కష్టమైపోయింది మేడం. ఎన్నాళ్ళు అక్కడే ఉండి ఇంత ఇంపార్టెంట్ విషయం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? ఒకరు కాదు ఇద్దరున్నారని మేమేమన్నా కలగంటామా మేడం? మేమేమో ఆ అక్క శ్రావణ్ణి టార్గెట్ చేసి ప్లాన్స్ వేస్తుంటే చెల్లెల ధరని అవన్నీ చెడగొట్టేది. లేదంటే ఎప్పుడో పెళ్లి చెడగొట్టి ఆ శ్రావణ మీద పగ తీర్చుకునేవాడిని మేడం. అసలు అసలు మీకు విషయం తెలుసా? ఆ రోజు మనం రోడ్డు మీద శ్రావణికి వార్నింగ్ ఇచ్చాం కదా, అది శ్రావణి కాదు మేడం, ధరణి. అవునా? అవును మేడం. అప్పుడు అలా వార్నింగ్ ఇవ్వటమే మన కొంప ముంచింది. మా అక్క మీద అత్త మామయ్యల మీద పగ పెంచుకుంటారా అని వేషం మార్చుకుని మరీ ఇంట్లోకి వచ్చి మేం వేసిన ప్రతి ప్లాను తెలుసుకుని మమ్మల్నే దెబ్బ కొట్టింది మేడం. అసలు అసలు ఆ రోజు మీరు ఆ వార్నింగ్ ఇవ్వకుండా ఉండుంటే ధరణి వచ్చుండేదే కాదు. మన ప్లాన్ వర్కౌట్ అయి పెళ్లి ఆగిపోయి ఉండేది. అబ్బా, ఎందుకు మేడం కొడుతున్నారు? వార్నింగ్ ఇచ్చి ధరణిని ఇంటికి వచ్చేలా చేసింది మీరు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇంట్లోనే ఉన్నారని తెలిసి కూడా ప్రియవద నిజం చెప్పలేదు. మీరిద్దరూ తప్పు చేసి నన్ను కొడతారేంటి? అమ్మా, నన్నెందుకు కొడుతున్నారండి? కొట్టాలా, నిన్ను చంపాలా? ఇంతవరకు నువ్వు వేసిన ప్లాన్స్ అన్ని ఆ లాయర్ శ్రావణి తిప్పు కొడుతుందేమో. ఒక లాయర్ చేతిలో ఓడిపోయావు కదా, పర్వాలేదనుకున్నా. కానీ ఒక్క ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి చేతిలో ఓడిపోయావు. సిగ్గులేదు? చదువుకుంది ఇంటర్మీడియటే, కానీ దాని బుర్ర మామూలు బుర్ర కాదు మేడం. ఒక్కసారి దాంతో తలపడి చూడండి. చూడండి మేడం, అది అమ్మాయి అయితే నన్ను ఏమైనా చేయండి. ఇది ఎక్కడ అమ్మాయిరా బాబు అనుకుంటే నేను చెప్పేది వినండి. మేడం, మీరు ఎంత కొట్టినా నేను చెప్పేది పచ్చి నిజం. అది మామూలు ఆడది కాదు. 100 మంది శ్రావణులైనా ఎదిరించవచ్చు గాని ఒక్క ధరణిని మాత్రం ఏమీ చేయలేం. ధరణి ఆ ఇంటికి కోడలిగా ఉండగా ఆ వాయుపుత్రను కూడా మనం ఏమీ చేయలేం. అబ్బా, ఆ శ్రావణిని ఏదో పీకుతానని చెప్పి వెళ్ళి ఏమీ చేయకుండా తిరిగొచ్చి దాన్నెవరితో నా దగ్గర పొగుడుతావా? పైగా ఆ శ్రావణిని కిడ్నాప్ చేయమని నా మనుషుల్ని పంపిస్తే ఆ ప్రియం వదిని చూపిస్తావా? పోనీ ప్రియం వదిని ఎక్కిస్తే ఎక్కించా,
నా మనుషుల్ని ఫూల్స్ చేసి వ్యాన్ ఎందుకు తీసుకెళ్ళిపోయావు? అందులో శ్రావణి ఉందనే తీసుకెళ్ళావు కదా? అంటే నీకు శ్రావణిని కాపాడాలనుంది. దాంతో కలిసి నువ్వు నన్నేదో చేయాలని ప్లాన్ చేసావు కదూ? లేదు మేడం. నిన్నెవడు నమ్మొచ్చాడ్రా? ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చా, అయిపోయింది. రే, వీడిని తీసుకెళ్లి లోపల పడేయండి. మేడం వద్దు మేడం, నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. నేను పక్కనే ఉంటే మీరు దాన్ని ఏమన్నా చేయగలరేమో. నేను లేకపోతే ఆ ధరని నీడను కూడా తాకలేరు మేడం. రే, లోపల పడేసి నాలుగు తగిలించండి రా. మేడం 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 నేను చెప్పేది వినండి మేడం. మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. ఆ ధరణి అంత పెద్ద మేధావా? చూద్దాం. రేయ్, ఆ ప్రియం వదని రమ్మనండి. అలాగే. నో, ఈ కుట్టు మిషన్ నంబర్ 1 కోడలు కావడం, నా మీద పెత్తనం చలాయించడమా? నో వే. నేనే నంబర్ 1 కోడల్ని కావాలి. పంతులు గారు, పంతులు గారు, ఇది తీసుకోండి. అమ్మా, పూజ మొదలు పెడదాము. వధూవరుల జంటలని వచ్చి కూర్చోమని చెప్పండి. అలాగే పంతులు గారు. నాని, విక్రమ్, కోడలేరు నాన్న. ఏమో, నాకేం తెలుసు. పూజలంటే చాలు కోపాలు చిరాకులు వచ్చేస్తాయి. పెళ్లికి ముందులా పెళ్ళయ్యాక కూడా ఉంటామంటే కుదరదు నాన్నా. కొన్ని తప్పవు. కూర్చో. రెడీ అవుతున్నారమ్మా, వచ్చేస్తారు. ఏందమ్మా ఆగినావు? అక్క ఇంకా రాలేదు. అక్క కన్నా ముందు నేనే వెళ్ళి కూర్చుంటే పూజ జరిగినంతసేపు ఇది నాకన్నా ముందే వచ్చేసింది. దీనికి ఎక్కడ తాళాల గుర్తిచ్చేస్తారోనని పూజ మీద దృష్టి ఉండదు. అదే నిజమే గాని ఇంకా రాలేదేంటి? ఆ తాళాలు గుర్తి మాత్రం పనిచేసిందంటావా? ఖచ్చితంగా పనిచేస్తుందక్క. అక్క దేన్నైనా తట్టుకుంటుంది కానీ ఓడిపోతుందంటే మాత్రం తట్టుకోలేదు. నా విషయంలో అయితే పట్టుదల మరీ ఎక్కువ. అక్క, మాకొస్తుంది. అక్క, ఇది కళా నిజమా? నువ్వు వ్రతం కోసం ఇంత తొందరగా రెడీ అయ్యి వచ్చేసావా? కళా నిజమా? నేను రాను, తాళాల గుత్తి లాక్కుని నా మీదే పెత్తనం చలాయించొచ్చని కలలు కన్నావు కదే. కళలు కూడా జరగనివ్వను. నోరు మూసుకొని పద.
శ్రావణి ధరణి. కాదు, ధరణి శ్రావణి. అదిగో ధరణి ఇలాగే నవ్వుతుంది. అదిగో అలాగే నవ్వుతోంది కాబట్టి తనే ధరణి.